గుమ్మడిదల మండలం మంతారం గ్రామ పరిధిలో గత 5 సంవత్సరాల కాలంలో గ్రామ సర్పంచ్గా ఉన్న చిమ్ముల దీపా నరేందర్ రెడ్డి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు అని, గతంలో వేసిన బోర్లకు సొంత కుటుంబ సభ్యులపై అక్రమంగా బిల్లులు కేటాయించుకున్నారని ఆరోపిస్తూ ఇటీవలే పలువురు మాజీ ప్రతినిధులు గ్రామ యువకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో వీరు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ బుధవారం తాజా మాజీ సర్పంచ్ దీపా నరేందర్ రెడ్డి వారి పాలకవర్గం గ్రామ ప్రజలతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించిన కొత్తలో గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉండేది అని అన్నారు. నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం గ్రామంలోని వివిధ స్థలాల్లో 1000 ఫీట్లకు పైగా బోర్లను వేయించామని అన్నారు. అనంతరం తాము చేసిన అభివృద్ధి పనులకు మాత్రమే బిల్లులను కేటాయించామని తెలిపారు. గ్రామంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, రోడ్లు, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, క్రీడా ప్రాంగణం ఇలా గ్రామాభివృద్ధి లక్ష్యంగా తాము పనిచేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి, తాజా మాజీ పాలకవర్గం సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. కూర్చొని ఏమైతుంది నీకు? ఇక్కడ ఫోటోకాల్ ఏమున్నది? ఫోటోకాల్ ఏం లేదు కదా, మరి కూర్చోండి. మరియు నా గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మొన్న జరిగినటువంటి మా గ్రామంలో ప్రెస్ మీటింగ్ జరిగింది కదా, ఈ సర్పంచి చేసిన అవినీతి పనుల గురించి మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. సరే, నేను చేసినటువంటి తప్పులను మీకు వివరణ చేసి చెప్దామని ఇప్పుడు ఈ ప్రెస్ మీటింగు పెట్టుకోవడం జరిగింది. అందులో నేను బోర్లు వేసి 30 లక్షలు కాజేశానని మా CGR ట్రస్ట్ ద్వారా డబ్బులు లాక్కున్నామని అంటున్నారు కదా. సరే, నేను ఎంపీ లేకుండా ఏ పని అయితే నేను చేసినో దానికి నేను చేసినటువంటి తప్పును నేను ఒప్పుకోగలుగుతాను. మేము వేసిన బోర్లన్నీ, నేను చేయించిన ఎంపీలన్నీ ప్రతి ఒక్కటి మీకు నా దగ్గర లిస్ట్ ఉంది, నేను చదివి వినిపిస్తాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఊర్లో ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి వినండి. అనంతరం గ్రామంలో చాలా నీటి ఎదడికి 2019 ఎలక్షన్లల్లో వాటర్ తాగడానికి చాలా ఇబ్బంది ఉండే. నేను సర్పంచ్ అయిన తర్వాత ఇబ్బంది ఉంటే బోర్లు వేసినాం. ఎక్కడ బోర్లు వేసినా కానీ వాటర్ వల్లే. దాదాపు మినిమం 10 బోర్లు వేయించిన నేను వచ్చిన తర్వాత. ఎక్కడ వాటర్ వల్లే. లాస్ట్కు అక్కడ చెరువులో బోర్లు వేయించిన తాగడానికి అక్కడ బోర్లు వేపిస్తే లాస్ట్కు 10వ బోరు దేవుడి పుణ్యాన మాకు అక్కడ వాటర్ పడ్డాయి. అదే బోర్లు వేయిస్తుంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే మా చేను పక్కకి మీరు బోరు వేయొద్దు అని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిరు. బోర్లు వేసేటప్పుడు గిట వీళ్ళు వేసి ఎక్కడ వాటర్ పడతాయో, ఎక్కడ వాటర్ ఫెసిలిటీ వస్తుందో అని అడగండి. మా ఊరు గ్రామ ప్రజలందరినీ అడగండి. వాళ్ళ సమక్షంలోనే నేను బోర్లు వేయించిన. నేను చేసిన తప్పు ఏదన్నా ఉంటే నేను దానికి ఏ శిక్ష మీరు విధిస్తే నేను ఆ శిక్షకు నేను సిద్ధంగా ఉన్నా. అంతేగాని నేను చేయని తప్పుకు మీడియాను పిలిచి సరే నేను ఒప్పుకుంటా. నేను గత 5 సంవత్సరాలుగా సర్పంచ్గా చేసిన అందరం 2019 నుంచి 2024 వరకు సరే, ప్రతి నెలలా నేను గ్రామ సభ పెట్టిన. 60 గ్రామ సభలు పెట్టిన. 5 సంవత్సరాలల్లా 60 గ్రామ సభలు పెట్టిన, 60 బాడీ మీటింగ్స్ పెట్టిన. సరే, నేను ఎంపీ చేయకుండా నేను ఏదైనా దౌర్జన్యంగా నేను ప్రవర్తిస్తే అందరి గ్రామ ప్రజలందరికీ నన్ను నిలదీసే హక్కు ఉంది. దాన్ని నేను మీ అందరికీ నేను సమాధానం చెప్తా. అంతేగాని మీరు అప్పుడు వచ్చి నన్ను అడిగేద్దుండే. సరే, నా ప్రతిపక్ష పోళ్ళు కదా వాళ్ళు గిట్ట నేను బాడీ మీటింగ్ పెట్టినా కదా, గ్రామ సభ పెట్టినా కదా, నేను చాటింపు చేయించినా కదా, అప్పుడు వచ్చి అడిగేద్దుండే కదా. మీరు అడిగిన దానికి సమాధానం నేను చెప్పకపోతే సరే, సర్పంచ్ అమ్మ తప్పు చేసింది, సమాధానం చెప్తలేదు, గ్రామ సభకు రావట్లేదు, గ్రామానికి రావట్లేదు అనండి, నేను ఒప్పుకుంటా. అంతేగాని 2019లో వేసిన బోర్లకు 2024వ సంవత్సరంలో మీరు మేల్కొని ఇప్పుడు తప్పు పని చేసింది, లక్షల పైసలు డ్రా చేసింది గ్రామంలో నుంచి, గ్రామాన్ని మొత్తము భ్రష్టు పట్టించింది అని మాట్లాడడం చాలా తప్పు. అడగండి. నేను చెప్పడం సమాధానం నేను చేసిన పనికి నేను గొప్ప చెప్పుకున్నాడు కాదు. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి. సరే, సర్పంచ్ అమ్మ తప్పు చేసిందా, మీకు మోరీలు కట్టియలేదా, మీ గ్రామంలో అడుగడుగున CC రోడ్స్ పోయలేదా, లక్షల ఆదాయం ఉందా అండి మా ఊర్లో, కోట్ల ఆదాయం ఉందా, నేను ఎన్ని తిననీకి అనవసరంగా నన్ను తీర్మానం ప్రతిదీ గిట తీర్మానంతో సహా నా దగ్గర కాపీస్ ఉన్నాయి, ఎంపీస్ ఉన్నాయి,
జనరల్ బాడీలో తీర్మానం చేసిన మా వార్డు సభ్యుల సంతకాలు ఉన్నాయి. నేను అందరి సంతకాల సమక్షంలోనే గ్రామ సభలోనే నేను ప్రతిదీ బిల్లు చేయించిన, ప్రతిదీ డ్రా చేయించిన డబ్బులు. నేను ఏది గిట నా స్వతంత్రంగా గిట నేను ఏది కాంట్రాక్ట్ పట్టుకొని గిట నేను చేయలేదు. మా వార్డు మెంబర్స్తో నేను కాంట్రాక్ట్ చేయించిన. వాళ్ళు గిట చేసి ఒక 2-3 రోడ్లు పోసి గిట అక్క చాలా ఇబ్బంది ఉంది అక్క, మిగిలేదు ఏం లేదు అంటే పద్మారెడ్డిని పిలిచేసిన. పద్మారెడ్డికి అన్ని కాంట్రాక్ట్ ఇచ్చేసిన. నేను ఏది సొంతంగా చేయలేదు. అదే అన్నారంట వాళ్ళ తమ్ముడు పేరు మీద డబ్బులు డ్రా చేసింది అని. అప్పట్లో నా దగ్గర గిట్ట డబ్బులు లేకుండా ఉండే. వాళ్ళు 2-3 ఊర్లలో వాళ్ళు బోర్లు వేయించారు.